గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకుంది మోదీ ప్రభుత్వమే అని ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో గల హంటర్ రోడ్డులో గల వేద కన్వెన్షన్ హాల్లో హన్మకొండ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గెలుపుకై గిరిజన మోర్చా గడప గడప ప్రచారం చేస్తుంది, వారికి ధన్యవాదాలు అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గిరిజన తండాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గిరిజన గుడాలను గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మోడీ కృషి ఎంతో ఉంది అన్నారు. గిరిజన గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు ఇచ్చింది కేంద్ర బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనేక సబ్సిడీ రుణాలు, పరికరాలు, వాహనాలు అందించిన ఘనత కూడా మోడీదే అన్నారు. గిరిజన మోర్చా నాయకులు కలిసికట్టుగా పనిచేసి మోడీ గారు అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్లమెంటు ప్రభారి మురళీధర్, అమర్ సింగ్ తిలవాత్, సురేందర్, కృష్ణ, తిరుపతి, వెంకటేష్, శ్రీనివాస్, తేజ్ నాయక్, రాజేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఎవరు? కళ్యాణ్ పోయిన గెలిచింది ఓకే, కానీ గెలిచింది పోయి గెలిచినాక ఆయన బిడ్డకెళ్ళి గెలిచినాక టీఆర్ఎస్ పార్టీ దగ్గర పోయిండు. పోయి నా బిడ్డను నిలబెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ దగ్గర టికెట్ తెచ్చుకొని, ఎంపీ టికెట్ తెచ్చుకొని, మిలియన్ తెచ్చుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీలో దుమికిన వ్యక్తి కళ్యాణ్ శ్రీగారు. కళ్యాణ్ శ్రీగారి బిడ్డ కళ్యాణ్ కాదు. అలా కళ్యాణ్ కాలేజ్ తీయాలని నేను అడుగుతున్నా. కళ్యాణ్ కాలేజ్ తెలంగాణ ఉద్యమం చేసిందా? మీ అక్కల దగ్గరికి వచ్చిందా? ఎప్పుడైనా అన్నల దగ్గరికి వచ్చిందా? అంటే కళ్యాణ్ గారి బిడ్డ కాబట్టి అయ్యకు ఎమ్మెల్యే పనులు కావాలి, బిడ్డకు ఎంపీ పనులు కావాలి. ఇక దేశం ఒడ్డుగా లేదా? ఎస్సీ లేదా? ఏదైతే లేదా? అంటే నా కుటుంబం ఎట్లయితే కేసీఆర్ కుటుంబం ఎట్లా నా కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం ఎట్లా నా కుటుంబం అని చెప్పి ఈయన కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే పనులు, బిడ్డకు వెళ్తున్నారు. ఇంకోటి కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ పెళ్లిళ్ళైన ఇంటి పేరు మాత్రమే మారదు. మాత్రమే మారదు. అక్కడ మారదు. నా ఇంటి పేరు మా తల్లి ఇంటి, మా ఇంటి పేరు సింగిరెడ్డి పద్మ. మా అత్తగారి దగ్గరకు వచ్చినాక రావు పద్మ అయింది. మరి కళ్యాణ్ కాని ఎట్లయితే చెప్పేది ఒకసారి. అయితే పెళ్ళైనాక కళ్యాణ్ కావాలి అవుతారా? తల్లిగారి దగ్గర ఉన్నంత వరకే కళ్యాణ్ కావాలి. పెళ్ళైనాక ఎవరి పేరు రావాలి? భర్త ఇంటి పేరు రావాలని అర్థం. భర్త ఎవరో తెలుసా? గుంటూరుకు సంబంధించిన ముస్లిం నజీద్దీన్ అనే వ్యక్తికి పెళ్లి చేసుకుంటే ఆ పేరు ఇంటి పేరు ఏం కావాలి? భర్త ఇంటి పేరు రావాలన్నా? అంటే ఇది కూడా దొంగ, అది కూడా దొంగ పని, అబద్ధాల పని చెప్పి ఇంటి పేరు తల్లిగారి ఇంటి పేరు పెట్టుకున్నారు. మాకేమనగా అంటే అన్ని అబద్ధాల కోరు. అదే విధంగా టికెట్ తెచ్చుకున్నారు, అబద్ధాలు తెచ్చుకొని ఈ రోజు తెలియడం కొరకు తండ్రి బిడ్డ వాళ్ళు చెప్తే వేరే దేశం. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. ఆ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మద్దతు
ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, ముచ్చటగా మూడోసారి ప్రధాని మోడీ గారు కావాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి మరి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మరి దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ కూడా మరి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి ఆర్ రమేష్ గారు గెలవాలి. దాంట్లో మా పాత్ర, మా భాగస్వామ్యం ఉండాలని వచ్చిన మీ అందరికీ ముందుగా పేరు పేరున దయచేసి మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలి, గమనించాలి. ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా పాలిస్తున్న ప్రధాని గారు మన మోడీ గారు ఒక బడుగు వర్గం నుండి వచ్చిన బిడ్డ, ఒక పేద బిడ్డ. ఆ బిడ్డ మనసులో పుట్టిన అనేక పథకాలు దేశ ప్రజల గుండెల్లో ఉన్నాయి. అందుకే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పరంగా లేదా దేశ భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలు మరి మేధావులు, విద్యావంతులు, యువకులు మరి హర్షించదగ్గ విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మరి అందుకనే యువత నుండి మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా మరి మోడీ కావాలి, మోడీ కావాలని కోరుకుంటున్నారు. మరి కాంగ్రెస్ విష ప్రయోగాలు కొన్ని చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తిప్పిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కోసం కానీ, వారి సంక్షేమం కోసం కానీ, వారి అభివృద్ధి కోసం కానీ మరి ప్రధాని గారు ఆలోచన చేసి ఈ వర్గాలను బలోపేతం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. మరి దాంట్లో ఎస్టీలు మేజర్ భాగస్వామ్యం ఉంది. మరి ఇప్పటి వరకు మన పార్లమెంట్ పరిధిలో ఉన్న తండాలను దయచేసి వేదిక పైన ఉన్న పెద్దలు కావచ్చు, వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, మరి ప్రతి తండాను కలిగి చేయాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన అవసరం ఉన్నది. సమావేశపరిచి మోడీ గారు మన బంజారా బిడ్డల కోసం, మన బంజారా జాతి కోసం, మరి రాజకీయ అవకాశాల్లో మన బిడ్డలకు మరి ఏ విధమైన ఆలోచన చేస్తున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ పార్లమెంట్ పరిధి అభ్యర్థిగా మిమ్మల్ని అందరినీ నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ మీ బంధువులకు, మీ మిత్రులకు, మీరుగానో మరి మీకున్న సంబంధాలు మరి పట్టణంలో మీరు ఉంటే మీ తండాలకు వెళ్ళి మరి ఈ ఊరికి వాళ్ళు మీరే అభ్యర్థిగా, మీరే మోడీగా అనుకుని మరి ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి ఎందుకంటే ఈ అవకాశం, ఈ ఉన్న సమయాన్ని వినియోగించుకోకపోతే మరి మోడీ గారు చేసిన కార్యక్రమాలు తండాలకు వెళ్ళకపోతే, తండా వాసులకు వెళ్ళకపోతే, చర్చ జరగకపోతే మరి ముందుకు పోలేము. కాబట్టి దయచేసి దీంట్లో మీరు ఇవాళ కావాలి. మరి ఎవరైతే కాన్స్టిట్యున్సీ బాధ్యులు ఉన్నారో మరి మీ స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ మీరందరూ కూడా కొంచెం సమిష్టిగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవాలి. మా బంజారా బిడ్డలు ఎడ్యుకేట్ చేయాలి. మోడీ గారి నాయకత్వంలో రేపటి భవిష్యత్తు మా బంజారా బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో మరి మోడీ గారి టీంలో పనిచేసే అవకాశం కల్పిస్తారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. మరి మోడీ గారి నాయకత్వంలో మన బంజారా బిడ్డల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వరంగల్ పార్లమెంట్ పరిధినే మనం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. దాంట్లో బంజారా బిడ్డలు కూడా భాగస్వామ్యం చేసి ఒక ప్రత్యేక కార్యక్రమం చేసి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని మా బంజారా బిడ్డల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతామని నేను తెలియజేసుకుంటూ మరి మీ అభ్యర్థి మోడీ గారిని గెలిపించుకోవడం కోసం, మీ అభ్యర్థి ఆర్ రమేష్ గెలిపించుకోవడం కోసం, ప్రధానిగా మోడీ గారిని చేయడం కోసం మరి కలిసి వచ్చిన మీ అందరికీ ఈరోజు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు
సాధ్యమో అంతవరకు భారతదేశ ప్రగతి సాగదనే ఆలోచనతో ఆయన 33% రిజర్వేషన్ నారీ శక్తికి ఇచ్చారు. ఇంత పెద్ద మనసున్న మనిషి పెద్దవాడు ఆయన ఈ మధ్యన కొంతమంది అవివేకంతో బీజేపీ 400 పార్ అంటే రిజర్వేషన్ తొలగిస్తారనేది ప్రచారం చేస్తున్నారో దుష్ప్రచారాన్ని అరికట్టడానికి ఇప్పుడే వాళ్ళ మీద కేసులు ముక్కైపోయినాయి 16 మంది మీద. అందులో మన ప్రధాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అయితే మీరు అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు మేము గెలవడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చి ఏదో రకంగా వీళ్ళ యొక్క మెజార్టీని తగ్గించడానికి ప్రయత్నం చేయాలా అనే ఉద్దేశంతో ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు రిజర్వేషన్ తొలగించడమే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళు పనిచేయడానికి మనం ముందుకు పోతున్నామని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధము. రిజర్వేషన్ తొలగించే ప్రక్రియ లేనే లేదు. అట్లాంటి ప్రక్రియ భారత రాజ్యాంగాన్ని రాసింది గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఎక్కడ కూడా సో నేనేమంటానంటే, మరి నేను ఎంత మాట్లాడుతున్నాను ఇంకో మాట చెప్పుకోవడం డౌట్ నా అంటే మాట్లాడేది తెలుగు అయినా ఈ గవర్नमेंट से कोई डाउट ना हो मेरा अमर सिंह मारू नाम है मैं आदिलाबाद जिला छू ये तो मैं चाहूँ छू कि तब से आदिलाबाद जिला लोग से भड़काने जो है भारतीय जनता पार्टी सपोर्ट कर रहे थे. पिछले 4 सीटें जो मिलती थी भारतीय जनता पार्टी वो 40 सीटें जीत रही है. और वो अलावा मेडचले में एक वरंगल में दी और तारकेश्वर महबूब नगर और वो बाजू में 6 मिला. ये 4 सीटें भी मुझे ज्यादा आ रही है. 8 में जा रही है. ये कहता जबरदस्त गवर्नमेंट शक्ति लगाता है. 4 ने 8 बनाओ जो तुम्हारा रिकॉर्ड है. तुम जो मांगनी कर रहे जो मांगा के तरफ दलन है उससे हम पूरी करेंगे. आप पकड़ताली मर्चिया पकड़ताली वो घोड़े पकड़ताली खराब देर जिम्मेदारी मार्च है. कसम के रूप में बताओ पिछली बार 30 साल हेठे हम लड़ाई शुरू किए थे. गवर्नमेंट जो है 305 ड्राइव कहते थे. कौन सा ड्राइव 305 ड्राइव कहते थे. आज शेड्यूल ड्राइव के हम कह रहे थे कि डिनोटिफाइड ड्राइव लेते शेड्यूल ड्राइव बनाने जो मेहनत करे थे और मैं अमर सिंह की राह दी है. आज भी तुमने सही ढंग थी सही दिशा थी. तुमने तुम्हारा काम करनो तुम्हारा बाल बच्चा एम्प्लॉयमेंट कराओ तुम्हारा बाल बच्चा फाइनेंशियल कमिटमेंट कराओ. ये लिए तब भारतीय जनता पार्टी कैंडिडेट रमेश सारे में से वोट डालता है जिताओ इशारा पर भारतीय जनता पार्टी इशारा पर काम करता नहीं. तमने उशारी देखे तुम्हारा साथ दे जिसके संग बंजारे रहेंगे बंजारे जिसके संग रहेंगे राज वही करेगा जिसके साथ बंजारा रहेगा. अब इसके साथ राज करने जा रहा है इसके साथ बंजारे है. ऐसा बोलते हुए तुम्हारी जो है ना 13 तारीख को जो वोटिंग है कमल की निशानी है